ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సార్ ఓటర్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అనమాట. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సో రాష్ట్రంలో ముఖ్యంగా సార్ నమోదు ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. ఇటీవల కాలంలో ఈ నెల 24 తారీఖు వరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుది గడువు అయితే ఉండేది. అయితే సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్ 12 తుది ఓటర్ జాబితా అయితే రిలీజ్ చేస్తారు. జాబితా విడుదల చేస్తామని ప్రకటించిన ఈ నెల 24 వరకు ఇన్విటేషన్ ఫారంల స్వీకరణ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించింది. అనేక జిల్లాల్లో ఇక ఏదైతే సార్ అవగాహన లేక మదకుడిగా కొనసాగుతున్న గడువు అంటే సమీపిస్తున్న అనేక రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఎన్యుమరేషన్ ఫారంలో స్వీకరణ గడువు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు అయితే అందించాయి. దీంతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం గడువును మరోసారి పొడిగించిందనమాట. అయితే ఫామ్ అనేది ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకుంటున్నారు కానీ అవగాహన లేక మళ్ళీ బిఎల్ఓలోకి ఇవ్వడం ఆలస్యం జరుగుతుందని చెప్పేసి అర్హత తేదీ అక్టోబర్ 1 తేదీ నాటికి ఓటర్ల వివరాల సవరణ పరిగణలోకి తీసుకుంటూ నూతన షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నూతన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు ఇప్పటికే జూన్ 25 నుంచి ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు అయితే కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పనులను సైతం అధికారులు ఆగస్టు 3 నాటికి పూర్తి చేస్తారనమాట. ఆ తర్వాత 10న రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారికంగా విడుదల కానున్నాయి. ముసాయిదా జాబితా విడుదలైన అనంతరం కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్పులు చేర్పులకు సంబంధించిన అభ్యర్థుల స్వీకరణకు ఎన్నికల సంఘం నెల రోజుల పాటు గడువు ఇచ్చిందనమాట. ప్రజలు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు కూడా తమ దరఖాస్తును సమర్పించే అవకాశం కల్పించారు. ప్రజల నుంచి వచ్చే ఈ అభ్యంతరాలు, క్లెయిమ్లకు సంబంధించి నోటీసులు జారీ, వాటి పూర్తి స్థాయిలో పరిష్కార ప్రక్రియను అధికారులు ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా కూడా ముగిసిన తర్వాత అన్ని సవరణలతో కూడినటువంటి తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 12 అయితే